ఆదిలాబాద్ జిల్లా నర్సాపూర్లో ఇందిరమ్మ ఇళ్లలో గందరగోళం జరిగింది. పేర్లు ఒకటే కావడంతో ఒకరికి చెల్లించాల్సిన బిల్లును కార్యదర్శి సునీల్ నాయక్ మరొకరికి బిల్లు ఇచ్చారు. అయితే ముస్లిం నందాబాయి సంతోష్ దంపతులు అలాగే ముస్లిం నందాబాయి మారుతి దంపతులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. మారుతి దంపతులు బేస్మెంట్ వరకు ఇంటి నిర్మాణం పూర్తి చేశారు. మారుతికి చెల్లించాల్సిన బిల్లును కార్యదర్శి సునీల్ సంతోష్కి ఇవ్వడంతో గందరగోళం ఏర్పడింది. చేసిన తప్పుడు కప్పిపుచ్చుకోవడానికి సునీల్ నాయక్ మరో తప్పు చేశారు. డబ్బు తమ బ్యాంకులో జమ కావాలంటే బ్యాంక్ వైచర్పై సంతకాలు పెట్టాలని సంతోష్ అకౌంట్లో జమ అయిన డబ్బును మారుతి అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయించాడు. ఈ విషయం తెలుసుకున్న సంతోష్ గ్రామస్తులు కార్యదర్శి నిలదీశారు. తన డబ్బు తనకి తిరిగి ఇవ్వాలని సంతోష్ డిమాండ్ చేశాడు. కార్యదర్శి సునీల్ స్పందించకపోవడంతో కలెక్టర్కు సంతోష్ ఫిర్యాదు చేశాడు. అక్రమం ఏం లేదు, చెప్తున్నా కదా, సేమ్ పేర్లు ఉండడం వల్ల అది కన్ఫ్యూషన్ లో అట్లా జరిగింది తప్ప దాంట్లో అక్రమం ఏం లేదు. గ్రామ పంచాయతీలో మరి సెక్రటరీ కమిటీ మెంబర్స్ అందరూ కూర్చొని ఏదో వాళ్ళు మాట్లాడుకొని ఏదో లెటర్ రాసిచ్చి ఇక్కడ పంచాయతీ సెక్రటరీ నేను అమౌంట్ మీకు నష్టం చెప్పలేదు. ఇక్కడ 12 మంది తీసుకొచ్చింది. బ్యాంకులో వచ్చిందా తెచ్చినాక తర్వాత చెప్పిండు తీసుకొచ్చింది. తర్వాత మాకు అర్థమైపోయింది ఏ డబ్బులు తర్వాత బయట వేసింది మొత్తం.